ప్రపంచంలో వింత అంటే అందరు వింత అనుకున్నారు అని 3 సంవత్సరాలను అంత పెద్ద డ్యామ్ కూలిందంటే నిజంగానే వింత అని ఇప్పుడు తెలిసింది. ఎప్పుడైనా డ్యామ్ మనం పోయినాం, ఆ డ్యామ్ ఎప్పుడైతే కుంగిన డ్యామ్ మీద నడిచినాం 2 కిలోమీటర్లు 5 మినిస్టర్ నడుస్తున్నది. ఆటి నుంచి ఇక్కడికి వచ్చేలోడు మొత్తం కూలి కింద పడతామని మాకు భయమైంది. నిజంగా వింతనే కదా. 3 ఏళ్ళల్లో డ్యామ్ దిగిందంటే వాడేమంటాడు, కొందరు ఆఫీసర్లు వంగిన తెల్లారి మాకు డౌట్ వస్తుందని పోలీస్ ఆఫీసర్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది విద్రోహ చర్యలా అనుమానం ఉందని. ఎవరికైనా బుద్ధి ఉన్న అసలు విద్రోహ చర్య బాంబులు పెడితే పైకి లేస్తుంది కానీ కిందికి దిగుతా. కేసీఆర్ ఏమనుకున్నంటే 4 మాటలు వచ్చాయి. కేసీఆర్ బిడ్డ కొడుకు అల్లునికి ఏంటంటే పిటకథలు చెప్పుడు తెలుసు, అల్లుడు సేడమనుకుంటాడు, బిడ్డడు ఏది చెప్పినా నమ్ముతాను అనుకున్నాడు. నేనే చూపించాను నేనే ప్రపంచంలో వింత అంటే ఆ వింత కాస్త 3 ఏళ్ళకే కూలిపోయి నిజంగా వింత అనిపించుకున్నది. అందుకని నల్గొండకు వస్తే కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికలు ఎట్లా కొట్టిన ఓట్లతోని ఈసారి కూడా మళ్ళీ ఓట్లతోనే కొడతారు. 2 పార్లమెంట్ ఎలక్షన్ల టీఆర్ఎస్ డిబేట్ వస్తే నా పేరు వెంకరెడ్డి కాదు. 2 పార్లమెంట్ల వాళ్ళిద్దరూ భువనగిరి నల్గొండ మల్లన్న సాగర్ కొండపోతే నిండుంటుంది, కింద భువనగిరి ఆలేరులా మూసి నీళ్ళు, బోరైతే మూసి వాసన, మంచినీళ్ళు లేవు. అంటే మా తెలంగాణ కాదా భువనగిరి ఆలేరు? ఆడ డిబేట్ రాదు. ఆడ 50,000తో గెలుచుడన్నా 50,000కు 130 ఓట్లు తక్కువ వచ్చినాయి. 5 ఏళ్ళ కింద చెప్పిన ఆ మాట నేను. అందుకనే చెప్తున్నా, ఇవాళ జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడింది కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడతలేను. కేసీఆర్ త్వరలో వస్తుంది, పులి లేచిందాను. పులి లేదు, పిల్లి లేదు, మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం